రాహుల్ గాంధీ ఏం ముఖం పెట్టుకొని అసలు తెలంగాణకు వస్తుండో సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ ముఖం చూసే కదా ఆనాడు ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఓట్లేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఎవరు నమ్మడం లేదు, ఈ ముఖం ఇక్కడ చెల్లడం లేదు అని మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళి పిలిపించుకొచ్చారు. అయ్యా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మమ్మల్ని ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మట్లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి మంచిగా ఒప్పుకున్నాడు, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నాడు. వాస్తవమే అది. మీ పార్టీ నాయకులను అట్లనే చూసిండ్రు. మీ ముఖం చెల్లక మా ముఖం ఇక్కడ చెల్లుతలేదు, మా మాట చెల్లుబాటు అయితే లేదు, మీ దండం పెడతా దయచేసి మీరు తెలంగాణకు రండి, మేము ఇచ్చినటువంటి హామీల మీద మీరు గ్యారంటీలు ఇయ్యండి పట్టుకొచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు మీరు? 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రభుత్వము సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి. 7వ గ్యారంటీ అంటే ఏంది? ఇలా వీళ్ళెవ్వరు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నింపుతామని చెప్పిండ్రు. అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలో ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్కు పాతర వేసిండ్రు, జేబు క్యాలెండర్కి ఏమో జాతర పెట్టిండ్రు. అవినీతితో తెలంగాణ సొమ్మంతా దోసుకుంటుండ్రు. పేరుకేమో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో. ఈ జాబ్ క్యాలెండరు 2 సంవత్సరాలు దాటింది. ఏడమైంది మీ జాబ్ క్యాలెండరు? మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారా అని మా నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్లో చర్చ పెట్టి నిరసన వ్యక్తం చేస్తే లైబ్రరీలకు వెళ్ళి లాఠీ చార్జీలు చేసి 2 సార్లు 3 సార్లు లాఠీ చార్జీలు చేసిండ్రు విద్యార్థుల పైన. అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. విద్యార్థులు చాలా మంది జైల్లోకి పోయిండ్రు నిరుద్యోగులు. ఇలా వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు కూడా స్పందిస్తలేరు. అయా రాహుల్ గాంధీ, మా నిరుద్యోగుల పక్షాన మీరన్న నోరు విప్పండి, మీరన్న మాకు అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణలో దోకేబాజీ నాయకులు వీళ్ళంతా, వీళ్ళని నమ్మలే. ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఛాయ్పై చర్చ అన్నారు. ఈరోజు అమానుషమైనటువంటి చర్యలు మా మీద జరుపుతూ ఉన్నారు. నోరు తెరిస్తే మాట్లాడితే మా ఉద్యోగం ఏమైంది అన్నందుకు 60,000 ఉద్యోగాలు ఆనాటి గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని అన్నందుకు నిరుద్యోగులను తీసుకుపోయి లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టిండ్రు, అక్రమంగా నిర్బంధించిండ్రు అశోక్ నగర్లో. ఆనాడు ఛాయపై చర్చ అన్నారు కదా, ఇవాళ మరి ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇక్కడ ముఖం చాటేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. మీరైనా అపాయింట్మెంట్ ఇస్తే మా గోడు మీకన్నా చెప్పుకుందామని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసిరు. ఇలా నిరుద్యోగులను విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీది మంచి ప్రభుత్వమే కదా. 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఎందుకు అరెస్ట్ చేసినావో చెప్పండి. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే కదా మీది. నిరుద్యోగులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు? అంటే మీ 60,000 ఉద్యోగాలంతా కూడా అబద్ధం అని అర్థమైంది. 60,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు సక్కయ్యాలి. మీరు 60,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. 6,000 ఉద్యోగాలు కూడా చక్కగా నింపలేక చక్కగా భర్తీ చేయలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వము 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చెప్పుకుంటూ డబ్బ కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా మేము సవాల్ విసురుతా ఉన్నాం. రాహుల్ గాంధీ మాట్లాడతాడా? ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ మాట్లాడుతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు బహిరంగ చర్చకు సిద్ధమా? ఒకవేళ మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే ఎందుకు భయపడుతుండ్రు? రాహుల్ గాంధీని కలిస్తే తప్పేంది? ఆనాడు ఛాయపై చర్చ అన్నారు కదా, రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకెళ్ళిండ్రు కదా. మరి దమ్ముంటే మీ ప్రభుత్వం నికారసైనటువంటి ప్రభుత్వం అయితే, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అయితే, ఇలా దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అశోక్ నగర్కి ఛాయ్పై చర్చకు తీసుకురండి. రాహుల్ గాంధీని ఇవాళ మాట్లాడదాం. మా నిరుద్యోగుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. నిరుద్యోగులకు ఎక్కడైతే
అశోక్ నగర్ లైబ్రరీలో మీరు ఇచ్చినటువంటి మాటకు, చిక్కడపల్లి లైబ్రరీలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి ఇవాళ సాయంత్రం 6 గంటలకు నేను వాళ్ళ కాళ్ళ పడతా మా నిరుద్యోగులం దండం పెట్టుకుంటా. అరే ఇలా రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి పట్టుకొస్తాం, జర మీరు తిరగబడకుండ్రి, నిరసన చేయకుండా నేను బతిలాడతా వాళ్ళని, మేము మాట్లాడతా. ఆడికి వచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి కానీ రాహుల్ గాంధీకి ఉందా అని అడుగుతా ఉన్నాం.